వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులకు యాజమాన్యం ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాయి. ఉత్పత్తికి తగ్గట్టే జీతాలు ఇస్తామని యాజమాన్యం ప్రకటించడంతో కార్మికులు కండలు కరిగేలా కష్టపడి ఉత్పత్తి సాధిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితం లేకపోగా ఏసీ గదుల్లో కూర్చునే ఉన్నతాధికారులు మాత్రం కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారు. అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన అమలు చేస్తున్నారని ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేదని పేర్కొంటూ ఉద్యోగులకు ఏడాదిన్నర కాలంగా పూర్తి జీతాలు చెల్లించడం లేదు. దశల వారీగా శాతాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సగటున ఒక్కో ఉద్యోగికి 390% జీతం బకాయిగా ఉంచింది. అంటే సుమారు 4 నెలల జీతం ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా గత ఏడాది నవంబర్ నుంచి ఉత్పత్తి ఆధారిత జీతాల విధానానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఏ స్టీల్ ప్లాంట్లోనూ ఈ విధానం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి విభాగానికి ప్రతి నెల లక్ష్యాన్ని నిర్దేశించి ఎంత ఉత్పత్తి చేస్తే అంత మేరే జీతం ఇవ్వటం ప్రారంభించారు. ప్లాంట్ను 100% ఉత్పత్తి సామర్థ్యంతో నడిపేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, ముడి సరుకులు యాజమాన్యం వద్ద లేకపోయినా ఈ నిబంధన అమలు చేయటం దారుణమని ఉద్యోగులు అంటున్నారు. దీంతో ఉద్యోగులు 80 నుంచి 95% జీతాలు మాత్రమే అందుకుంటున్నారు. ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ విధంగానే జీతాలు చెల్లిస్తూ ఉండగా ఉన్నతాధికారులు అంటే డైరెక్టర్లు, ఆ పై స్థాయి అధికారులు మాత్రం పూర్తి జీతాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులకు 100% జీతాలు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగానే రికార్డుల్లో చూపించి ఆ మొత్తాలపై వారి తరఫున యాజమాన్యం ఆదాయ పన్ను చెల్లించుకుంటూ పోతోంది. జీతాల్లో బకాయిలు ఏమైనా ఉంటే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి వాటిని సెటిల్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. కానీ నిధుల లేమి పేరుతో బకాయిల చెల్లింపును పక్కన పెడుతోందని ఉద్యోగులు అంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు 230% జీతం బకాయిలుండగా ఆ మొత్తం పైన ఆదాయపు పన్ను చెల్లించారని, దీనివల్ల సీనియర్ ఉద్యోగులు ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు నష్టపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా స్టీల్ ప్లాంట్లో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా గడ్డు పరిస్థితుల్లోనూ ఉత్పత్తి సాధిస్తూ పూర్తి జీతాల కోసం ఉక్కు కార్మికులు పోరాడుతున్నారనేది మాత్రం వాస్తవం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.